హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వాళ్ళ తరపున అందరికీ స్వాగతం. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎస్, ఈరోజు నేను మాట్లాడబోతున్నది లేటెస్ట్ యాక్షన్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ జూనియర్. మీరు ఒక 10 minutes టైం ఇస్తే నా కథ చెప్తాను. మరీ అంత లాంగ్లో చెప్తే సబ్స్క్రైబర్స్కి నచ్చడం లేదు. సో ముందు రివ్యూ చెప్పి తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. నేను నీకు 2 నిమిషాల్లో చిన్న కథ చెప్పనా? ఇక సినిమా గురించి చెప్పాలి అంటే జూనియర్ మూవీ ప్రొటాగనిస్ట్ కిరీటి రెడ్డి ఫస్ట్ మూవీ అయినప్పటికీ చాలా బాగా నటించారు. ఇక డాన్స్ గురించి చెప్పాలి అంటే ఓవరాల్గా చెప్పాలంటే డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నైస్. ఐ వుడ్ సే ఐ ఎంజాయ్డ్ ఇట్ 75%. ఏంటన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నువ్వు అభి అభి అని పిలిస్తే వినాలనిపిస్తుంది. అభి అభి ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే కాస్టింగ్, యాక్టింగ్ అందరూ చాలా బాగా నటించారు. హీరో ఎనర్జెటిక్ యాక్షన్ సీన్స్ అండ్ డ్యాన్స్ సూపర్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే హైలైట్. వైరల్. ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ అంటే కథ కొంచెం డ్రాగ్ చేస్తున్నారు అనిపించింది. స్టోరీలో అదర్ క్యారెక్టర్స్ కూడా కొంచెం స్పేస్ ఇస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కంగ్రాచులేషన్స్, మీరు నెలదప్పారు. ఈ వయసులో ఏం చేస్తాడో చూడు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా నాన్న, ఇక మీదట అంత బాగుంటుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్. మీరేమైనా వీడియోకి సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. వీళ్ళందరూ మొదలు పెట్టినప్పుడు ఒక తెలియని నమ్మకంతో అమాయకంగా ఏదైనా చేసేద్దాంలే అని తొడగొట్టే స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్ పేరే ఏ సినిమా లవర్స్ ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ ద బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ షో. మీకు కామెడీ సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ ఉందా? ఫ్యామిలీ డ్రామాలు అంటే ఇష్టమా? సెంటిమెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలు నచ్చుతాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఓ మామూలు మనిషి, ఒక్కల ఈ ఊరు మీ బాబు జాగిరేం కాదు. ఇక సినిమా ఇంట్రడక్షన్ గురించి చెప్పాలి అంటే జూనియర్ ఈ సినిమా ఒక యువకుడి జీవితంలో ఎమోషనల్ జర్నీ గురించి. ఇందులో ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమా జూలై 18న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా మీద చాలా రోజుల నుంచి హైప్ ఉంది. మరి ఈ హైప్కు తగ్గ సినిమానా కాదా? లెట్స్ డైవ్ ఇన్ టు ది డీటెయిల్స్. మేడం ఆరాయ మహారాజా రే, ఎవడన్నా పైకి వెళ్ళాలనుకుంటే చాలు ఆపేయడానికి, లాగేయడానికి వచ్చేస్తారు కదరా. స్టోరీ విషయానికి వస్తే జూనియర్ అనేది ఒక యాక్షన్ డ్రామా. కథలో ఓ యువకుడి జీవితం, అతని తండ్రి లెగసీ, సిస్టమ్స్పై పోరాటం మరియు సమాజాన్ని మార్చాలనే ఆత్మస్థైర్యం చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో థ్రిల్లింగ్ యాక్షన్, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా మనల్ని కట్టిపడేస్తుంది. డైరెక్టర్ ట్రైలర్లో చూపించినట్టు పేరెంట్స్ ప్రేమలు ఎలా ఉంటాయి, పిల్లల ఆలోచనలు ఏం చేస్తాయి అనేది సినిమాలో చూడాల్సిన ట్విస్టులు. ప్రపంచంలో ప్రతి మనిషి కోపం వెనుక ఏదో కారణం ఉంటుంది. కానీ ఒక తల్లిదండ్రుల కోపం వెనుక ప్రేమ మాత్రమే ఉంటుంది. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే కిరీటి రెడ్డి కొత్త హీరో. ఇతను సన్ ఆఫ్ గాలి జనార్దన్ రెడ్డి. పెద్దగా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. బాబు డ్యాన్స్ అయితే సూపర్. యాక్టింగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాల్సిన కొత్త హీరోకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి బాగా నచ్చుతుంది. జెనీలియా దేశ్ముఖ్ సీరియస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో మనసును గెలుచుకుంది. అదంత ఈజీ కాదు, ఎందుకంటే ఇక రవిచంద్ర తండ్రి పాత్రలో చాలా బాగా నటించారు. అభి అభి అభి
తినడం కూడా తెలియదు కదా నాన్న నీకు. ఆయన ప్రేమకు దొరకనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఇక ఈ సినిమాలో ఇతర పాత్రలైన శ్రీలీల గ్లామర్, రావు రమేష్ సపోర్టింగ్ రోల్, వైవా హర్ష అండ్ సత్య కామెడీ సీన్స్. లైఫ్ అంటే ఫ్రెండ్సే కదా బ్రో. అందుకే నా లైఫ్లో నేను తీసుకున్న ఫస్ట్ డిసిషన్ మిమ్మల్ని ఫ్రెండ్స్గా సెలెక్ట్ చేసుకోవడం. అండ్ ఆల్సో అచ్యుత్ కుమార్ యాజ్ ఏ విలన్. ఈ సినిమాకి యాడ్ ఆన్ ప్యాకేజ్ అనమాట. చదువుకోవడం తప్ప అన్నీ చేస్తారు. చదువుకోవడానికి 4 ఏళ్ళ టైం ఉంటుంది మ్యామ్, కానీ మెమరీస్ చేసుకునే అవకాశాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సాయి కొర్రపాటి ప్రొడ్యూసర్గా వారాహి చలనచిత్రం బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకి డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి. ఈ సినిమాని యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్. స్టోరీ కొంచెం రెగ్యులర్ అయినప్పటికీ డైరెక్షన్ చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి వాటికి అస్సలు టైం లేదు. అందుకే సెట్ చేసుకున్నా. ఇక సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అద్భుతమైన బీజిఎం అండ్ సాంగ్స్. సినిమాకి వన్ ఆఫ్ ది అసెట్ అని చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ కేకే సెంధిల్ కుమార్ విజువల్ సినిమాకి పెద్ద ప్లస్. ఇది నా లాస్ట్ విష్ అనుకోరా. నీ గొడవే కావాలంటే మన కాలేజీలతో పెట్టుకో, మనోళ్ళతో పెట్టుకుంటే అది ముచ్చట. దాన్ని గొడవనాలంటే అది జరగాల్సింది ఇచ్చట. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే జూనియర్ మూవీ ఒక ఎంటర్టైనింగ్ ప్యాకేజ్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి పర్ఫెక్ట్. కథ కాస్త సాధారణంగా అనిపించిన యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ బాగా బ్యాలెన్స్ చేశారు. కిరీటి రెడ్డి యాక్టింగ్ అండ్ ఎనర్జీ సినిమాకి జోష్ తెచ్చింది. శ్రీలీల గ్లామర్, జెనీలియా అండ్ రవిచంద్రన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సినిమాకి బలం. లైఫ్ ఇస్ ఆల్వేస్ ఫేర్ టు ది అన్ఫేర్. కష్టం రానంత వరకు నీది అదృష్టం అంటారు. అదే కష్టం దాటితే సమర్థత అంటారు. మీరు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే ట్రైలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తూ నచ్చితే వెళ్ళండి. ఇది జూనియర్ మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్.